స్థావరాల మీద పెద్ద ఎత్తున భారత సైన్యం విరుచుకపడ్డది. ఈ దాడుల్లో 100 వరకు ముష్కర మూకలు మరణించినట్లుగా భారత సైన్యం ఇప్పటికే ప్రకటిస్తుంది. ఇంకా ఎంతమంది చనిపోయారు, ఈ ముష్కరులను పూర్తి స్థాయిలో ఏరేయాలని ఇండియన్ ఆర్మీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. వైమానిక దాడులు చేసి జస్ట్ ట్రయల్ చూపితేనే ఉగ్రవాదులు పూర్తి స్థాయిలో బెదిరిపోయారు. వాళ్ళకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్ ఉడక దేహి అనే వరకు పరిస్థితి వచ్చింది. ఇవాళ జరిగిన దాడుల మీద అంటే భారత ప్రభుత్వం ఉగ్రవాదాల మీద జరిగిన దాడుల మీద స్పందించడానికి మహబూబ్నగర్కు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు నయీం గారు మన దగ్గర ఉన్నారు. నయీం గారు, ఈ దాడులను ఎట్లా చూడాలి? భారత ప్రభుత్వం ఇవాళ అంటే పహల్గామ్లో 15 రోజుల క్రితం మన హిందువులతో పాటు ముస్లిమ్స్ను కూడా టార్గెట్ చేసి దాదాపు 26 మందిని అమాయకులను కొత్త పెళ్ళైన జంటలను కాల్చేసిండ్రు. ఈ దాడులకు ప్రతి దాడులు ఇవాళ జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి అన్న? ఇప్పుడు జరిగేది దాంట్లో టెర్రర్ అటాక్లో ఈరోజు ఇండియన్ మొత్తం హ్యాపీగా ఉన్నారు. ఈ పహల్గామ్లో 25 మంది ఏదైతే డెత్ అయింది వీరి టెర్రర్ అటాక్కి. ఈ కొడుకులకు మానవత్వం ఏమీ లేకుండా పాకిస్తాన్ కొడుకులు ఏదైతే మా ఇండియన్స్ పైన దాడి చేసిన దానికి ఈరోజు నిన్న రాత్రి 2 గంటలకు మన గవర్నమెంట్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది అది చాలా మంచిగా ప్రవర్తించారు. వాళ్ళకు ఏదేదో మాట్లాడి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనుకున్నారు. కానీ ఇండియన్ ఆర్మీ ఏదైతే వాళ్ళకు రాత్రి ఒక చెప్పు తీసుకొని కొట్టినట్లు రాత్రికి రాత్రి మనకు వాళ్ళకు ఇది చేసేసి మొత్తం జవాబు ఇచ్చేసింది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే మోడీ గారు ఆలోచించి పెట్టారు, ఒక మన చెల్లెలు ఒక అక్కను వాళ్ళ భర్తకి ఒక టూరిజం ప్లేస్లో పోతే అన్నగా చంపేసినారు. దాంట్లో మోడీ గారు అయితే మన ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే పెట్టారో ఈరోజు ఇండియన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి మేము చాలా మద్దతు ఇస్తున్నాం మనకు మోడీ గారికి కూడా మన కేంద్ర ప్రభుత్వంకి.